హాయ్ అండి, హలో అండి. కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు పాడవకోకుండా ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చండి. నేనైతే యూస్ చేస్తున్నాను. ఈ చిన్న టిప్ మీకు కూడా చెప్పేద్దామని వచ్చాను. ఇలా కొత్తిమీర తీసుకొచ్చిన తర్వాత ఈ వేళ్ళని మాత్రం కట్ చేయకండి. ఇలా ఒక ఎంటీ బాటిల్ తీసుకోండి. ఎంటీ బాటిల్ తీసుకొని ఒక నైఫ్ తీసుకోండి. స్మాల్గా కట్ చేసుకోండి. ఫుల్గా కట్ చేయకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకోండి. ఆ వాటర్ ఫుల్గా ఫిల్ చేయకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత కొత్తిమీరలు వేర్లు ఉన్నాయి కదండి, ఆ వేర్లతో సహా ఆ వాటర్లో మునిగేలాగా పెట్టాలండి. ఆ పైన లీవ్స్ కూడా పైన ఎంటీ బాటిల్ లోపలికి పెట్టేయాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్లో కూడా ఈజీగా స్టోరేజ్ చేసుకోవచ్చండి. అలా వేళ్ళు బాటిల్లో మునగాలండి. చూసారు కదా, చూడడానికి కూడా చక్కగా ఉంది కదండి. ఫ్రిడ్జ్లో కూడా చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా యూజ్ చేస్తున్నానండి. ఇలా అయితే మనకు 1 మంత్ అయినా కొత్తిమీర ఉంటుందండి. మీకు కనుక ఈ చిన్న టిప్ నచ్చినట్టయితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.